దీపికా పదుకుని గురించి చెప్పారు కదా. అయితే యాక్చువల్ ఏంటంటే హీరోలు వాళ్ళు చేస్తున్న సినిమాల్లో రెమ్యునరేషన్‌తో పాటు కొంత పర్సెంటేజ్ కూడా తీసుకుంటూ ఉంటుంటారు. ఇప్పుడు ఆమె అడగటం అలా అడగటం ఎంతవరకు అంటే మీరు అంటే మీ దృష్టిలో ఆమె తప్పుగా అడిగిందట ఉందా ఏంటి అసలుకి ఏంటది? ఇట్స్ నాట్ అబౌట్ తప్పు ఒప్పు అని కాదండి. మాకు ఓవరాల్గా ఎకనామిక్స్ వర్కౌట్ కావాలి. ఆన్ పేపర్ పెట్టినప్పుడు ప్రాజెక్టు పేపర్ మీద వర్కౌట్ అయితే దెన్ విల్ ట్రాన్స్లేట్ దట్ రైట్. వి థాట్ ఇట్ వోంట్ వర్క్, దట్స్ రీజన్. అంటే ప్రభాస్ గారి సినిమా చూస్తే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ బడ్జెట్తో ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూస్తే స్పిరిట్ చాలా తక్కువ బడ్జెటే అని అంటున్నారు. అట్లే ఉండదండి, ఆ సినిమాకి ఎంత అవసరం అంత పెడుతున్నాం. ఓకే. అనంత్ గారు, 8 వసంతాలు మీకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది యాజ్ యాక్ట్రెస్. అండ్ ఈ సినిమాతో పాటు చాలా ఆఫర్లు కూడా తెచ్చిపెట్టింది. అండ్ రీసెంట్గా ఎల్లమ్మ సినిమాకి కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని విన్నా. సో ఈజ్ ఇట్ ట్రూ? లేదు, అలా ఏం లేదు. అంటే ఏదైనా అంటే చాలా నరేషన్స్ వింటున్నా, చాలా ఆఫీస్కి వెళ్తున్నా. సో వాళ్ళే ఇంకా నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఉంటే వాళ్ళే అనౌన్స్ చేస్తారు. సో నెక్స్ట్ ఎన్ని లైనప్లో ఎన్ని ఉన్నాయి అంటే ఓకే చేసినాయి ఏమన్నా? అలా కాదు, అంటే చాలా వింటున్నాను. దాంట్లో ఏదైనా నచ్చితే అది చేస్తారు. అండ్ ఆల్సో దే విల్ ఓన్లీ అనౌన్స్. నేను చెప్తే అది రాంగ్ అవుతుంది కదా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రణయ్ గారు, ఇప్పుడు ఇప్పుడు వేణుగారు మీతో ట్రావెల్లో ఉన్నారు కాబట్టి అవకాశం వచ్చింది, అంతే కదండి. కొత్త వాళ్ళకి మళ్ళీ పిలిచి ఇచ్చేంత అవకాశం టైం ఉండకపోవచ్చేమో కదా. అట్లనే ఉంటుంది కదా, ఒక ఇట్లాగా వచ్చినప్పుడు ఒక పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఒక సినిమా చేయాలంటే మినిమం మనకి కమ్యూనికేషన్ పరిచయం ఉంటేనే ఉంటుంది అనేది నా ఫీలింగ్. మీరేమంటారు? యా, అది ఒకంత కరెక్టేనండి. అంటే వేణుగారితో లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి వెళ్ళి మేము ట్రావెల్ అవుతున్నాం. అసలు అందరికి తెలియని విషయం ఒకటి ఏంటంటే, యానిమల్ సినిమా తెలుగులో ఇప్పుడు ఎట్లయితుందో అది రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డబ్బింగ్ పార్ట్, వేణుగారు. సో ఈవెన్ దో రాకేంద్ర మౌళి గారు వాజ్ డూయింగ్ ఆల్ ద లాంగ్వేజెస్, బట్ వేణుగారు అక్కడ ఉండి కొద్దిగా దాన్ని ఓవరాల్గా సూపర్వైజ్ చేసి ఆ తెలుగు ఏ రీజన్కు అట్లా పోకుండా ఆంధ్ర యాక్సెంట్, రాయలసీమ యాక్సెంట్, తెలంగాణ యాక్సెంట్ లేకుండా బుక్కిష్ తెలుగు వచ్చేటట్టు ఆయనకు తెలుగు మీద మంచి పట్టు ఉంది. సో ఆయన నాలెడ్జ్ యూజ్ చేసి ప్రాపర్గా సెట్ చేసి ప్రాపర్ డబ్బింగ్ ఆర్టిస్ట్లను సెలెక్ట్ చేసిండు. బికాస్ సందీప్ వాజ్ వెరీ బిజీ విత్ హిందీ అండ్ అదర్ వర్క్స్. సో ఇక్కడ అతను టేక్ కేర్ చేశారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం వి స్టార్టెడ్, బాగా క్లోజ్ అయ్యింది. సో అట్లా వేణుగారితో పరిచయం పెరిగింది. దెన్ స్లోగా అతను ఈజ్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ లాస్ట్ 16-17 ఇయర్స్. సో ఇప్పటివరకు ఆపర్చునిటీ రాలేదంటే ఐ వండర్. బట్ లైక్ ఈ స్టోరీ అతను ఎవరికైనా నరేట్ చేసిండా, మరి ఎందుకు రిజెక్ట్ అయిందో నాకు తెలియదు. బట్ మాకు చెప్పినప్పుడు అయితే వీ వర్ వెరీ ఎక్సైటెడ్. ఐ థాట్ దిస్ విల్ వర్క్ ఎట్ బాక్స్ ఆఫీస్ అనిపించింది. సో వీ ప్రొడ్యూస్డ్ ఇట్. కథ చెప్పేటప్పుడు 4 క్యారెక్టర్లు ఆయనే చేశారన్నాడు. ఆ 4 క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ ఆయన బాగా చేసి చూపించాడండి మీకు? అంటే హీరోది ఉన్న నరేంద్ర గారిది బాగా చేశారు కంపారిటివ్లీ. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అంటే ఇంతకుముందు ఎవరికన్నా చెప్పారో లేదో తెలియదు కానీ అన్నారు. ఇంతకీ ఎవరికన్నా నెరేట్ చేశారా ప్రణయ్ చెప్పినట్టు? లేదండి, ఎవరికి చేయలేదు నేను. అంటే 16 ఇయర్స్గా ఉండి మరి ఎవరికి అంటే 16 ఇయర్స్ అంటే నేను యాక్చువల్లీ క్వశ్చన్ నన్ను అంత అడిగినప్పుడు నేను వర్క్ చేసింది ముందు రాంగోపాల్ వర్మ గారి దగ్గర.